హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 అనుక్షణం ఉత్కంఠను కలిగిస్తూ ముందుకైతే సాగుతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్లో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో భాగంగా 4 లెవెల్స్ ఆఫ్ టాస్క్ని బిగ్ బాస్ ఆడించి 6 మంది కంటెస్టెంట్స్ని చివరికి కెప్టెన్సీ కంటెండర్స్గా ప్రకటించడం అయితే జరిగింది. ఇక కెప్టెన్సీ రేస్లో నిలిచిన ఆ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే తనుజ, రీతు, ఇమ్మాన్యుయల్, నిఖిల్, దివ్య, కళ్యాణ్. ఇక ఈ 6 మందికి పలు దఫాల టాస్కులు కాకుండా ఒకే టాస్క్ ద్వారా సింగిల్ షాట్లో కెప్టెన్ ఎవరో తేలిపోవడానికి ఒక బ్రహ్మాండమైన టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఏమిటి అంటే బోన్ టాస్క్. గార్డెన్ ఏరియాలో ఒక సర్కిల్ని ఏర్పాటు చేసి సర్కిల్కి మధ్యలో ఒక బోన్ అయితే పెట్టడం జరిగింది. కెప్టెన్సీ కంటెండర్స్ అందరూ కూడా ఆ సర్కిల్కి వెలుపల లైన్పై నిల్చోవాలి. బిగ్ బాస్ బజర్ కొట్టగానే ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ బోన్ని దక్కించుకుంటారో వారు ఒకరిని అంటే కెప్టెన్సీ రేస్లో నిల్చున్న వారిలో నుంచి ఒకరిని తప్పించే అవకాశం అయితే ఉంటుంది. మొదటగా ఎవరైతే ఆ బోన్ని పట్టుకుంటారో వారు తమకి ఈ కెప్టెన్సీ రేస్లో టఫ్ కాంపిటీషన్ అనుకున్న వారిని రీజన్ చెప్పి కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ చేయొచ్చు. అలా చివరి వరకు ఎవరైతే మిగులుతారో వారు ఈ టాస్క్లో కెప్టెన్గా గెలిచి కెప్టెన్సీని పొందుతారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. అంటే ఈ టాస్క్ ఫిజికల్ టాస్క్ అని చెప్పవచ్చు. అలాగే లక్ కూడా బాగా ఫేవర్ చేయాలి. ఎందుకు అంటే ఎవరైతే బోన్ను ముందుగా పట్టుకుంటారో వారు ఇతరులను తొలగించు వస్తూ కాబట్టి ఇతరులను తొలగిస్తూ వస్తే వారే చివరికి మిగిలి క్యాప్టెన్గా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ టాస్క్ గెలిచి క్యాప్టెన్ అవ్వాలి అంటే ఎక్కువ సార్లు బోన్ని దక్కించుకోవాలి. మరి మీ అభిప్రాయం ప్రకారం కెప్టెన్సీ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ఈ బోన్ టాస్క్పై కామెంట్స్ని తెలియజేయండి. అలాగే ఈ వారం ఎవరు క్యాప్టెన్ అవ్వాలి అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.